లేడీస్ అందరికి ఏ బ్రెయిన్ అంటే చెప్పండి, గట్టి చెప్పాలి. లెఫ్ట్ బ్రెయిన్, రీజనింగ్ ఉంటుంది వాళ్ళకి. ఏది చెప్పినా రీజనింగ్ తీస్తారు వాళ్ళు. వాళ్ళకి అన్ని వివరాలు చెప్పాలి. పెళ్ళికెళ్ళి వచ్చామనుకో, ఆమె అడుగుతుంది పెళ్ళికెళ్ళి వచ్చావా అని. వెళ్ళొచ్చాను అంటాడు మగాడు, ఎందుకంటే రైట్ బ్రెయిన్ వాడతాడు. అన్ని హెడ్లైన్స్ వీడివన్నీ వివరాలు ఉండవు ఏమి కూడా, హెడ్లైన్స్ చెప్తుంటాడు. వెళ్ళొచ్చావా, వెళ్ళొస్తే ఎలా జరిగింది పెళ్ళి, పెళ్ళి జరిగిందే అంటాడు. ఎలా జరిగింది, ఈమెకు వివరాలు కావాలి. లెఫ్ట్ బ్రెయిన్కి అన్ని వివరాలు కావాలి. జరిగిందిలే, భోజనం చేశా, నాకు ఎన్ని చెప్పట్లేదు నువ్వు. ఏం చెప్పాలి, పెళ్ళికి వెళ్ళాను, భోజనాలు పెట్టారు, చేసి వచ్చాను. ఇదిగో క్లియర్గా చెప్తావా లేదా? ఏం చెప్పాలి, వెళ్ళాను వచ్చాను. కుదరదో. అక్కడ పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడు, పెళ్లి కూతురు ఎలా ఉంది, ఈడు జోడు కుదిరిందా లేదా, ఎత్తెవరు పొట్టెవరు, ఎవరు ఎలా ఉన్నారు, సామన్సాయిగా ఉన్నారా తెల్లగా ఉన్నారా, ఈడు జోడు కుదిరిందా లేదా, మేడ్ ఫర్ ఈచ్ అదరా కాదా. తర్వాత భోజనాల్లో దేంతో స్టార్ట్ చేశారు, ఎటువంటి ఆహారం పెట్టారు, లాస్ట్ ఫినిషింగ్లో ఐస్ క్రీమ్ ఇచ్చారా లేదా, తర్వాత ఎంతమంది అటెండ్ అయ్యారు, మన బంధువులు వచ్చారా లేదా, ఎంతమంది బంధువులు వచ్చారు, ఎవరి వైపు చూసి, ఎవరిని ఆడదాని వైపు చూస్తూ ఉన్నావా నువ్వు, ఎవరిని చీర నచ్చిందని చూసావా నువ్వు. అన్ని వివరాలు చెప్పేదాకా ఆమెకు మనశ్శాంతి ఉండదు. లెఫ్ట్ బ్రెయిన్కి ఎన్నో వివరాలు కావాలి. అందుకే చిన్న కూర చేస్తున్నప్పుడు ఆ కూర కానీ కాఫీ కానీ టీ కానీ చేస్తుంటే వాళ్ళు ఎన్ని ఆలోచిస్తారంటే, చిన్న బిడ్డకి పాలు పట్టామా లేదా, అత్తగారికి షుగర్ ట్యాబ్లెట్ ఇచ్చామా లేదా, మామగారు బీపీ ట్యాబ్లెట్ వేసుకున్నాడా లేదా, భర్తకి క్యారేజ్ కట్టానా లేదా, బాబు హోంవర్క్ రెడీ అయ్యాడా లేదా, చేసాడు లేదా, పాప పెద్ద పాప స్కూల్కి వెళ్తుంది, పరీక్షలు రెడీ అయిందా లేదా, వాళ్ళ డ్రెస్సులు ఎక్కడున్నాయి, వాళ్ళ సాక్స్లు ఎక్కడున్నాయి, వాళ్ళ స్కూల్ బుక్ ఎక్కడుంది, అలాగే స్కూల్ ఫీజు కట్టామా లేదా, ఇంటి అద్దె కట్టామా లేదా, కరెంటు బిల్లు కట్టామా లేదా. కాఫీ టీ చేస్తూ ఇన్ని విషయాలు ఆలోచించగల సామర్థ్యం సిస్టర్స్కి తప్ప ఇంకెవరికి ఉంది చెప్పండి, గట్టిగా చప్పలు కొట్టండి ప్రైస్లా. మగాడికి రైట్ బ్రెయిన్, ఒక పని చేస్తే ఇంకో పని రాదు అమ్మగారికి, ఎప్పుడు ఒక పనే. అందుకే మాట్లాడడం కూడా గమనించండి. మగాడికి కనుక 2 పనులు హ్యాండిల్ చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. 2 పనులు హ్యాండిల్ చేశాడు, ఫోటో తీశాడు, సెల్ఫీ తీశాడు, అబ్బా చేపతో ఫోటో తీశాను బాగుంది, చేపను మళ్ళీ వేసాడు. ఇట్లా ఏ వేశాడు, గట్టిగా చెప్పాలి. సెల్ఫీ తీసుకున్నాక ఆనందం తట్టుకోలేకపోయాడు, చేపతో నాకు ఫోటో తీసుకో. తర్వాత ఇప్పుడు ఆనందం ఎక్కువైంది, చేపని విసిరైపోయి ఏమి విసిరేశాడు. ఇది సంగతి. అదే సిస్టర్స్ వాళ్ళ చేతుల్లో ఏది పట్టుకున్నా ఏది చేసినా వాళ్ళకి లెఫ్ట్ బ్రెయిన్ అనేటి ఒక గిఫ్ట్ లాగా దేవుడు ఇచ్చాడు. అందుకే భాషలన్నింటిలో కూడా మదర్ టంగ్ రాయమంటారు. ఎక్కడికి వెళ్ళిన అప్లికేషన్స్లో వాట్ ఈజ్ యువర్ మదర్ టంగ్, నీ మాతృభాష ఏంటి, నీ తల్లి మాట్లాడే భాష ఏంటో రాయమంటారు. ఎక్కడైనా పేపర్స్లో మీ వాట్ ఈజ్ యువర్ ఫాదర్ టంగ్, నీ పితృభాష ఏంటని అడిగారా? గట్టిగా చెప్పండి. ఏ అప్లికేషన్ ఆ కాలం ఉంటుందా? మరి తండ్రి తల్లి ఇద్దరున్నారు కదా, మాతృభాషనే అంటారు తప్ప మదర్ టంగ్ అంటారు తప్ప ఫాదర్ టంగ్ ఉండదు. రాయరు. ఫాదర్కి టంగ్ ఉంది, తినే టంగ్